ఈరోజు మనం తెలుసుకోబోయే కదా ఓ తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. తుఫాన్ లాంటి కష్టం మనకి ఎదురైనప్పుడు మన చేతిని పట్టుకొని ఒడ్డుకు చేర్చే చెయ్యి అమ్మ ఒక్కతే. ఆ అమ్మ కథేంటో, అమ్మ ప్రేమ ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక తల్లి కూతురు నివసించేవారు. తల్లి పేరు లక్ష్మమ్మ, కూతురు శాంతి. వాళ్ళకి ఏ ఆస్తిపాస్తులు లేవు. శాంతి చిన్నతనంలోనే వాళ్ళ నాన్న వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అప్పటి నుండి భర్త లేడని లక్ష్మమ్మ ధైర్యం కోల్పోలేదు. ఎందరు ఎన్ని రకాలుగా అవమానించినా సరే తాను మాత్రం ఉన్నంతలో చక్కగా బతకాలని సంకల్పించుకుంది. క్రమం తప్పకుండా కూలీకి పోయేది. ఒళ్ళు వంచి బాగా కష్టపడేది. లక్ష్మమ్మ వస్తే చూసుకోనక్కర్లేదు అనుకునే వాళ్ళు రైతులు. తనకు వచ్చిన కూలిని 2 భాగాలుగా చేసేది. ఎందుకంటే తన కూతురు భవిష్యత్తు కూడా తను దృష్టిలో పెట్టుకొని పనిచేసేది లక్ష్మమ్మ. ఒక భాగం కుటుంబానికి గడపడానికి, మరొక భాగం భవిష్యత్తు కోసం తన కూతురుకి అని 2 భాగాలుగా విభజించేది. లక్ష్మమ్మ కూతురంటే పంచ ప్రాణాలు. శాంతికి కూడా అమ్మంటే చాలా ఇష్టం. ఒకరోజు తల్లి కూతురు ఇద్దరు పొలం గట్టు మీద నడుస్తున్నారు. ఒక గట్టి శబ్దం వినబడింది. వెంటనే కూతురు తన తల్లి చెయ్యి బిగ్గరగా పట్టుకుంది. అప్పుడు అమ్మ ఆ చేతిని గట్టిగా విదిలించింది. ఒకేసారి భయం వేసింది శాంతికి. అమ్మెందుకు నా చెయ్యి విదిలిస్తుంది అని అనుకుంది. అప్పుడు లక్ష్మమ్మ తన చెయ్యి విదిలించి ఆ అమ్మాయి చేతిని తన చేతితో పట్టుకుంది. శాంతి ఈ సంగతిని గుర్తించింది. ఎందుకమ్మా, నేను నీ చెయ్యి పట్టుకున్నాను కదా, ఎందుకు తీసి నువ్వు నా చెయ్యి పట్టుకున్నావు అని అడిగింది. అప్పుడే అసలు కథ మొదలైంది. లక్ష్మమ్మ నవ్వి జవాబిచ్చింది. పాప, మన ఊళ్ళో జనాలందరినీ బాగా గమనించు. పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రుల చేతి వదిలిపెట్టి వెళ్ళవచ్చు, కానీ తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల చేతి విడిచిపెట్టలేరు. ఎలాంటి ఆపద వచ్చినా వారికి సహాయం చేస్తూనే ఉంటారు. నేను మాత్రం నీకు సహాయం చేస్తూనే ఉంటానమ్మా. అందుకే నేను నీ చెయ్యి గట్టిగా పట్టుకుంటే నీకు ధైర్యంగా ఉంటుంది. నేను ఎప్పుడు విడిపోను కాబట్టి నేను నీ చెయ్యి పట్టుకుంటాను అని ఆ పాపకు అర్థమయ్యేలా తల్లి తన ప్రేమను చూపించింది. ఇట్లా తల్లి నుండి జీవితానికి సంబంధించిన విలువలు ఎన్నో నేర్చుకునేది శాంతి. ఈ క్రమంలోనే ఆ పాపకు తల్లి తన కోసం పడే కష్టము అర్థమైంది. శాంతికి 10 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ పాప ఇక బడికి వెళ్ళటం మానేసింది. లక్ష్మమ్మ శాంతికి అనేక రకాలుగా చెప్పి చూసింది బడికి వెళ్ళడం ఎంత అవసరమో. అయినా సరే శాంతి వినలేదు. తల్లితో పాటు కూలీకి వెళ్ళి తనకు సహాయం చేస్తానని చెప్పింది. తన వంతుగా వచ్చిన కూలిని నేరుగా పట్టుకొచ్చి అమ్మకిచ్చేది. రాను రాను లక్ష్మమ్మకు శాంతి భవిష్యత్తు పట్ల బెంగ పెట్టుకుంది. తన జీవితంలో కూలితో సాగిపోయింది. కానీ తన బిడ్డ జీవితం అలా కాకూడదని ఎంతో తాపత్రయపడింది. సొంత పొలం ఉంటే కొంత నయం. అయితే ఈసారికి ఆమె కూడబెట్టిన డబ్బులతో ఎలాగైనా ఆ పొలం కొనాలని నిర్ణయించుకుంది. దాంతో ఊరికి దగ్గరలో ఉన్న 2 ఎకరాల పొలాన్ని కొన్నది. సొంత పొలం సాగు చేయడం మొదలుపెట్టింది లక్ష్మమ్మ. ఇప్పుడు శాంతి తల్లితో పాటు తన పొలంలో పనిచేయసాగింది. లక్ష్మమ్మ తెలివిగా తోటలు, కాయగూరలు, ఆకుకూరలు, పూల మొక్కలు, పండ్ల చెట్లు ఇట్లా అనేక రకాల పంటలు సాగు చేసేది. ఆ ఉత్పత్తులను తీసుకెళ్లి వారం వారం సంతలో అమ్మేది. వాటికి వచ్చిన డబ్బులు తీసుకొచ్చేది శాంతి. అలా వచ్చిన డబ్బులన్నీ తెచ్చి తల్లికి ఇచ్చేది. లక్ష్మమ్మ తన వాటాలో సగాన్ని ఇంటి ఖర్చు కోసం, మిగిలిన వారిని శాంతి కోసం అదనంగా దాచేది. ఇట్లా 10 ఏళ్లు గడిచేసరికి లక్ష్మమ్మ కుటుంబం కొద్దిగా స్థిరపడింది. లక్ష్మమ్మ శాంతికి తన ప్రేమను అందివ్వటంతో పాటు ఎన్నో విలువలు నేర్పింది. అందరితో కలిసిమెలిసి ఎలా ఉండాలి, ఎలా సమాజంలో నడుచుకోవాలి, ఇతరులను ఎలా గౌరవించాలి అని నేర్పింది తల్లి. శాంతికి ఇప్పుడు 20 ఏళ్లు వచ్చాయి. పొలంలో పని చేసి ఆమె శరీరం బాగా గట్టిపడింది. ఇప్పుడు లక్ష్మమ్మ ఆమెకు కూడా విశ్రాంతిగా ఉండేందుకు కొద్దిగా సమయం చిక్కుతున్నది. ఒకరోజు వాళ్ళ ఇంట్లో దగ్గరలో ఉన్న పిల్లలు ఆడుకుంటూ కొందరు శాంతిని ఎగతాళి చేశారు. నువ్వు మాలాగా బడికి వెళ్ళలేవు, చదువుకోలేవు, నీకేమీ రాదు, నువ్వేమీ రాయలేవు, చదవలేవు, మేము చూడు ఎంత చక్కగా చదువుతామో అంటూ నవ్వుకున్నారు. అది విని శాంతి చాలా నొచ్చుకుంది.
అక్కడే ఉండి అంతా గమనించిన లక్ష్మమ్మ, బాధపడకు శాంతి, నీకు చదువు పెద్దగా లేకపోయినా ఎన్నో విలువలు తెలుసు, మంచి చెడు తెలుసు. ఏదో ఒకరోజు నువ్వు కూడా చదువుకుంటావని నాకు తెలుసు. నువ్వు గొప్పదానివి అవుతావు శాంతి అని సర్ది చెప్పింది తల్లి. ఎందుకంటే అవతల వాళ్ళు అవమానించినా గాని వెనకేసుకొచ్చేది తల్లి మాత్రమే కదా. అది కదా తల్లి మనసు అంటే. ఇప్పుడైనా చదవడం మొదలుపెట్టు, నువ్వు చదవగలవు అని భరోసా ఇచ్చింది. శాంతికి తల్లి మాటలు గొప్ప ప్రేరణ కలిగించాయి. ఊళ్ళో రంగనాథం మాస్టారు మంచి మనిషి ఉండేవారు. ఆ శాంతి వెళ్ళి ఆయన్ని సహాయం చేయమని అడిగింది. దాందేముందమ్మా, మొదట నువ్వు 10వ తరగతి పరీక్షలు రాయి, తర్వాత ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పరీక్షలు రాయవచ్చు. నువ్వు కృషి చెయ్యి, నీకు నేను సహాయం చేస్తాను అన్నారాయన. శాంతి ఆ రోజునే చదువు మొదలు పెట్టింది. సంవత్సరం తిరిగేసరికి 10వ తరగతి పరీక్షలు ముగిసింది. 50% మార్కులతో పాస్ అయింది. వెంటనే సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీ కట్టుకున్నది. రామనాథం మాస్టర్ సహాయంతో చాలా శ్రమించి చదివింది. మొదటి తరగతిలో ఉత్తీర్ణురాలయ్యింది. వెంటనే జరిగిన రాష్ట్ర స్థాయి పరీక్షల్లో కూడా 10వ ర్యాంకు సంపాదించింది. ఆమె గ్రూప్ 2 ప్రభుత్వ ఆఫీసర్గా ఎంపికయింది. పేపర్ల వాళ్ళు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. కఠిన పరిస్థితుల్లో ఎన్ని ఉన్నా పోరాడి గెలిచిన ఈ మహిళని అందరూ ప్రశంసించారు. అప్పుడు అందరూ పొగుడుతున్నప్పుడు ఆ శాంతి చెప్పింది, నాదేం లేదు, ఇదంతా మా అమ్మ గొప్పతనం అని గర్వంగా చెప్పింది. అప్పుడు తన తల్లికి ఎంతో ఆనందం కలిగింది. పిల్లలు ఎవరైనా తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకొని వారికి ఉన్న కలలను నెరవేర్చాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.